2019 మార్చ్ 1 ఇది ప్రపంచానికి ఒక విలక్షణమైన రోజు. కానీ దక్షిణాసియాలో రెండు దేశాల మధ్య జరుగుతున్న సంఘటనలు ఒక పెద్ద సంఘర్షణ యొక్క స్పష్టమైన ప్రతిధ్వనులను సూచించాయి. వింగ్ కమాండర్ అభినందన్ ఈ యుద్ధానికి కారకుడు కావడంతో పాకిస్తాన్, భారత్ మరోసారి ముఖాముఖి తలపడేందుకు సిద్ధపడ్డాయి. భారత్ ఉద్దేశం స్పష్టంగా ఉంది. తమ కమాండర్ను తిరిగి తీసుకురావడానికి ఏదైనా చేస్తుంది. కానీ దీన్ని ప్రతిఘటిస్తూ పాకిస్తాన్ ఏమి చేసిందన్నది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. మరోవైపు భారత్, పాక్, అటారీ వాఘా సరిహద్దుల్లో రోజువారీ బీటింగ్ రిట్రీట్ కూడా రద్దయింది. అభినందన్ తిరిగి రాకపోతే కీలక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. అయితే పాక్ నుంచి వింగ్ కమాండర్ అభినందన్ రాత్రి 9:21 గంటలకు భారత్లో కాలు మోపారు. పాక్ కస్టడీలో 58 గంటల తర్వాత ఆయన మాట్లాడిన తొలి మాటలు నా దేశానికి తిరిగి రావడం మంచి అనుభూతిని కలిగిస్తుంది అని. కానీ వీటన్నిటి మధ్య ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ ధైర్యవంతుడైన భారత సైనికుడిని విడుదల చేయడానికి పాకిస్తాన్ను ఒప్పించింది ఏమిటి అనేది ఇప్పటికీ రహస్యంగా ఉంచిన అతిపెద్ద నిజం. ఇరు దేశాల మధ్య ఎలాంటి భౌగోళిక రాజకీయ చదరంగం జరిగింది? చివరకు అభినందన్ను పాకిస్తాన్ ఆర్మీ ఆ 58 గంటలు ఏం చేసింది అనేటటువంటి ఎన్నో ముఖ్యమైన అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ సరిహద్దుకు చేరుకున్న కథ బాలాకోట్లో మొదలవుతుంది. వైమానిక దాడులతో పాక్ పునాదులు వణికిపోతాయని, తాము హాయిగా నిద్రపోతుంటే భారత్ పాకిస్తాన్ పై వైమానిక దాడి చేసిందని వారు కలలో కూడా ఊహించి ఉండరు. అసలు భారత్ ఇలా చేయడానికి కారణం ఏమిటి అంటే దానికి సమాధానం పుల్వామా దాడి. వాస్తవానికి 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. దీనిపై స్పందించిన భారత్ పాక్కు గుణపాఠం చెప్పాలని నిర్ణయించింది. 2 వారాల తర్వాత ఫిబ్రవరి 26 రాత్రి భారత వైమానిక దళం బాలాకోట్పై వైమానిక దాడులు చేసింది. బోర్డర్ లైన్ను 80 కిలోమీటర్ల దూరంలోని పాక్ ఉగ్రవాద స్థావరాలను 12 మిరాజ్ విమానాలు ధ్వంసం చేశాయి. ఈ విషయం పాక్కు తెలిసే లోపే దాడి పూర్తయింది. భారత ఫైటర్ పైలట్లు తమ సరిహద్దుకు తిరిగి రాకముందే భారత చర్య ఇప్పటికే పాకిస్తాన్లో నిరసనలకు దారితీసింది. మరుసటి రోజు ఉదయం 9:52 గంటలకు పాకిస్తాన్ వైమానిక దళం భారత భూభాగంలో దాడికి కుట్ర పన్నింది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ నుంచి 10 F-16 యుద్ధ విమానాలు బయలుదేరినట్లు భారత వైమానిక దళం గుర్తించింది. అందువల్ల ఈ పాకిస్తాన్ విమానాలు భారత సరిహద్దుల్లోకి ప్రవేశించినప్పుడు వాటిని వెంటనే నెల నుండి తిప్పికొట్టారు. 9 పాకిస్తాన్ విమానాలు సరిహద్దుకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు పాక్కు చెందిన F-16 విమానం కూడా భారత ఆర్మీ చమురు నిల్వపై బాంబు దాడికి ప్రయత్నించింది. దీనికి ప్రతిస్పందనగా మన వింగ్ కమాండర్ అభినందన్ MiG-21 బైసన్కు మోహరించారు. ఆకాశంలో తన శత్రువుతో భీకర పోరాటం చేశాడు. ఈ క్రమంలోనే F-16 మరియు MiG-21 మధ్య ఎంత ప్రమాదకరమైన డాగ్ ఫైట్ జరిగిందంటే ఈ యుద్ధంలో F-16 నేలమట్టమయ్యింది. అయితే ఆ తర్వాత MiG-21 కూడా కూలిపోయింది. కానీ మంచి విషయం ఏమిటంటే అభినందన్ సకాలంలో బయటకు వచ్చి పారాషూట్తో కిందికి దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు. దురదృష్టవశాత్తు భారత సరిహద్దుల్లో దిగడానికి బదులుగా అతను పాకిస్తాన్ సరిహద్దుల్లో పడిపోయాడు. గాయాల పాలైన అభినందన్ ఇంకా నేలపైనే ఉండగా కొందరు గ్రామస్తులు అతని చుట్టూ చేరడాన్ని అభినందన్ గమనించారు. ఇది భారత లేక పాకిస్తానా అని అడిగితే గ్రామస్తులు అది భారత్ అని చెప్తారు. కానీ నిజాన్ని ధృవీకరించడానికి అభినందన్ భారత్ మాతాకి జై, జై హింద్ అని చెప్పిన గ్రామస్తులు స్పందించలేదు. అప్పుడు అభినందన్ భారత్లోని ఏ ప్రాంతంలో ఉన్నారని ప్రశ్నించారు. అది భారత సరిహద్దుకు 7 కిలోమీటర్ల దూరంలోని POKలో హోరాన్ విలేజ్ అని ఓ గ్రామస్తుడు వెల్లడించాడు. అప్పుడు అభినందన్ నాకు వీపు భాగంలో గాయమైంది, దయచేసి కొన్ని మంచినీళ్లు తెచ్చుకోండి అని కోరుతాడు. కానీ అంతలోనే కొందరు గ్రామస్తులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. అభినందన్ తన సర్వీస్ రివాల్వర్ను చూపించి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను భయపెట్టడానికి ప్రయత్నించాడు. కానీ గ్రామస్తులు ఆయనపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. అభినందన్ పాకిస్తాన్లో ఉన్నాడని గ్రహించే లోపే ఆయనకు కష్టాలు మొదలయ్యాయి.
వారు అతడిని వెంబడించడంతో గాల్లోకి కాల్పులు జరిపి అక్కడి నుంచి పరిగెత్తడం ప్రారంభించాడు. గ్రామస్తులు అభినందన్ని వెంబడించారు. 1/2 కిలోమీటరుకు పరిగెత్తిన అభినందన్ ఓ సరస్సు ఒడ్డుకు చేరుకున్నాడు. అతని వద్ద కొన్ని రహస్య పత్రాలు ఉన్నాయి. వాటిని సరస్సులో ఉంచి నాశనం చేశారు. శత్రువుల చేతిలో పడకుండా ఉండేందుకు కొన్ని డాక్యుమెంట్లను తనే మింగేశాడు. ఈ క్రమంలోనే అభినందన్ వద్దకు చేరుకున్న గ్రామ ప్రజలు అభినందన్ను పట్టుకుని కొట్టడం ప్రారంభించారు. ఇంతలో భారత పైలట్ పాకిస్తాన్ సరిహద్దులో పడిపోయినట్లు ఎవరో పాక్ సైన్యానికి సమాచారం ఇచ్చారు. వెంటనే 2 ఆర్మీ అధికారులు వచ్చి అతడిని ప్రశ్నించడం ప్రారంభించారు. ఆయనని ఎవరని పాకిస్తాన్ సైనికులు అడగగా, నేను వింగ్ కమాండర్ అభినందన్, ఐడి నెంబర్ 27981 అని బదులిచ్చారు. ఆ సమయంలో అభినందన్ కళ్ళు ఉబ్బిపోయాయి. ముఖం నుంచి రక్తం కారుతోంది. దాంతో పాకిస్తాన్ ఆర్మీ అధికారులు అభినందన్ను కళ్ళకు గుడ్డతో కప్పి అతడిని ఆర్మీ యూనిట్ కు తీసుకువచ్చి అక్కడ వీడియో తీసి సర్క్యులేట్ చేశారు. అభినందన్ పాకిస్తాన్లో ఉన్నప్పటికీ తమ సైనికుడిని రక్షించే ప్రయత్నంలో భారత్ వెనక్కి తగ్గలేదు. అభినందన్ను వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అభినందన్ పాకిస్తాన్కు ఎందుకు వచ్చాడని, ఆయన నడుపుతున్న విమానం గురించి తెలుసుకోవాలని పాక్ ఆర్మీ మేజర్ కోరడంతో అభినందన్ను విచారించడం ప్రారంభించారు. తాను పాకిస్తాన్కు ఎందుకు వచ్చాడో పాక్ సైన్యంతో పంచుకోలేనని అభినందన్కు తెలుసు కాబట్టి వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడానికి ఆయన నిరాకరించారు. కాగా హోరాన్ గ్రామానికి చెందిన ఓ గ్రామస్తుడు అభినందన్కు బంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో కొన్ని నిమిషాల్లోనే భారత్లో కూడా బాగా వైరల్ అయ్యింది. ఇక ఈ వీడియోతో నిజంగా అభినందన్ సజీవంగా పాక్ సైన్యం అదుపులో ఉన్నారని భారత్ కన్ఫర్మ్ చేసుకుంది. ఆ తర్వాత కొద్దిసేపటికే వింగ్ కమాండర్ అభినందన్ను విచారిస్తున్న వీడియోను కూడా పాక్ సైన్యం వైరల్ చేసింది. అభినందన్ పాక్ సైన్యాన్ని ప్రశంసిస్తూ ఎడిట్ చేసిన ప్రచార వీడియో అది. అభినందన్ వీడియో వైరల్ అయిన వెంటనే భారత ప్రభుత్వం యాక్టివ్ అయ్యింది. జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ను వెనక్కి రప్పించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పాకిస్తాన్కు సందేశం పంపింది. యుద్ధ ఖైదీలను బెదిరించడం చేయరాదని, వారి పేరు, హోదా యూనిట్ను మాత్రమే అడగాలని ఒప్పందంలో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య మార్గాల ద్వారా ఈ అంశంపై చర్చించారు. అభినందన్కు ఏదైనా జరిగితే సహించేది లేదని భారత్ పాకిస్తాన్కు హెచ్చరించింది. పాకిస్తాన్పై వివిధ రకాలుగా దౌత్యపరమైన ఒత్తిడి తీసుకురావాలని భారత ప్రభుత్వం భావించింది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ కూడా ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ భారత బలం ముందు వారు అలా చేయలేకపోయారు. అయితే ఇక్కడ కొంతమందికి అసలు భారత్ పాకిస్తాన్కు ఈ స్ట్రాంగ్నెస్ ఎలా చూపించగలిగింది, పాకిస్తాన్ను సైలెంట్ చేయగల సత్తా మన దగ్గర ఏముంది అనే సందేహం రావచ్చు. అయితే దీనికి సమాధానం రాజకీయ ఒత్తిడి. నిజానికి పాక్ను ఇరుకున పెట్టేందుకు భారత విదేశాంగ శాఖ సర్వశక్తులు ప్రయత్నించింది. భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికా వంటి P5 దేశాల రాయబారులను పిలిపించింది. రోజుకు 3 సార్లు వారితో చర్చలు జరిపారు. దాంతో వివిధ దేశాల నుంచి నిరంతరం ఫోన్ కాల్స్ పాకిస్తాన్ ప్రభుత్వానికి రావడం ప్రారంభమయ్యాయి. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇదిలా ఉండగా భారత్లో అమెరికా రాయబారి కిన్ జస్టర్, బ్రిటిష్ రాయబారి డొమినిక్ అస్క్విత్లు పాకిస్తాన్లోని తమ సహచరులకు భారత్ వెనక్కి తగ్గే మూడ్లో లేదని, మరింత రెచ్చగొడితే యుద్ధానికి దారితీస్తుందని పాక్ కరస్పాండెంట్లకు చెప్పాలని సూచించారు. ఈ నేపథ్యంలో మధ్యవర్తిత్వం వహించేందుకు చైనా ముందుకొచ్చి భారత్ పాక్ మధ్య సమస్యను పరిష్కరించడానికి ఇరు దేశాలకు తమ రిప్రజెంటేటివ్ పంపిస్తామని సూచించింది. అయితే పరిస్థితిని ఎదుర్కొనేందుకు తగినంత సామర్థ్యం తమకు ఉందని పేర్కొంటూ భారత్ నిరాకరించింది. ఇదంతా జరుగుతుండగానే ఫిబ్రవరి 27న ఇస్లామాబాద్లోని అమెరికా రాయబార కార్యక్రమంలో అమెరికా, UK, ఫ్రాన్స్ రాయబారుల సమావేశం ఏర్పాటు చేయగా అందులో పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి తెహమినా జంజువా కూడా ఉన్నారు. పరిస్థితి బాగలేకపోవడంతో అభినందన్ను విడుదల చేయకపోతే తీవ్ర పరిమాణాలుంటాయని దౌత్యవేత్తలంతా జంజువాను హెచ్చరించారు. చర్చ జరుగుతుండగానే 5:45 గంటలకు జంజువాకు ఒక నోట్ వచ్చింది. అది చదివాక మౌనంగా ఉండిపోయారు ఆవిడ. భారత్ 9 క్షిపణులను పాక్ వైపు మోహరించిందని, ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చని పాక్ సైన్యం నోట్ పంపిందని ఆమె వెల్లడించారు.
అంతేకాకుండా భారత వైమానిక దళం కూడా యుద్ధానికి సిద్ధమైంది. తమ పైలట్ను విడుదల చేయకపోతే వారు వినాశనం సృష్టించే అవకాశం ఉందని భావించిన పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ రాయబారులకు ఈ సమాచారాన్ని తమ అధ్యక్షులకు తెలియజేయాలని, తద్వారా భారత్పై ఒత్తిడి పెంచగలమని పాక్ విదేశాంగ కార్యదర్శి కోరారు. ఆ రాత్రి 5 దేశాల రాజధానుల్లో కార్యాలయాలు రాత్రంతా తెరిచే ఉన్నాయి. భారత్ యుద్ధం ప్రారంభిస్తుందన్న టెన్షన్తో ఎవరికీ నిద్ర పట్టలేదు. ఆ మరుసటి రోజే అమెరికా, బ్రిటన్ రాయబారుల నుంచి ఢిల్లీలో ఉగ్రవాదాన్ని ఆపేందుకు పాకిస్తాన్ సీరియస్గా ఉందని, అభినందన్ను విడుదల చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. అభినందన్ విడుదలను పాక్ ప్రధాని స్వయంగా ప్రకటిస్తారని బ్రిటన్, అమెరికా రాయబారులు దేశాన్ని శాఖ మంత్రికి సమాచారం అందించారు. ఈ విధంగా అన్ని వైపుల నుంచి పాక్పై ఒత్తిడి తెచ్చే ఈ వ్యూహం ఫలించిందని, ఈ కారణంగా 2019 ఫిబ్రవరి 28 మధ్యాహ్నం ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ పార్లమెంటులో శాంతి సందేహంగా మేము భారత పైలట్ అభినందన్ను విడుదల చేస్తాము అని ప్రకటించారు. ప్రపంచం మొత్తం ఈ ప్రకటనను ప్రత్యక్షంగా చూసింది. ఈ వార్తతో భారత ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అందరూ దీనిని భారతదేశానికి పెద్ద విజయంగా చూడడం ప్రారంభించారు. ఒక విధంగా చూసుకుంటే ఇది భారతదేశం సాధించిన విజయమే. ఎందుకంటే పాకిస్తాన్ మొట్టమొదటిసారిగా ఈ విధంగా భారత్ ముందు తలవంచింది. ఫైనల్లీ రాత్రి 9:21 సమయానికి అభినందన్ తిరిగి భారత సరిహద్దులోకి పాదం మోపాడు. సో ఈ విధంగా భారత్ డిప్లొమాటికల్లీ పాకిస్తాన్ పై ప్రెషర్ పెట్టి అభినందన్ ను తిరిగి మన దేశానికి తీసుకొచ్చింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అనేవి మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.